అంటే ఇప్పుడు అన్నారు అజయ్ ఘోష్ గారి మదర్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారు. సారీ, వైఫా? వైఫ్ అనగానే ఒక రియాక్షన్ ఇచ్చారని చెప్పి ఫస్ట్ మీకెలా అనిపించింది? ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ విత్ అజయ్ ఘోష్ గారు. నీకు పేర్లు, ఆర్టిస్ట్ పేర్లు ఇప్పుడు నేను తెలీదు నాకు. అప్పుడు శ్రీ, మేము అది అయిపోయింది కదా! సో, మనిషిని చూస్తే, ఆర్టిస్ట్‌ని చూస్తే గుర్తుపడతా. ఆయన రంగస్థలంలో చేశారు కదా! సో, నాకు పేరు తెలీదు. నాకు వచ్చి నరేట్ చేసినప్పుడు అజయ్ ఘోష్ గారు అంటే నాకు అజయ్ తెలుసు. ద టాల్ పర్సన్. సో, ఐ థాట్ హీ. ఓకే అని చెప్పాను. యాక్సెప్టెడ్. అండ్ ఫస్ట్ డే నేను జడ వేసుకున్నాను. ఆయన కొంచెం యంగ్‌గా ఉంటారు. సో, క్యారవాన్‌లోకి వచ్చి మేడం మీరు హీరోయిన్ లాగా ఉన్నారు అన్నారు. మా అసిస్టెంట్ ఒక అబ్బాయి ఆవిడ హీరోయినే కదా అన్నాడు వాడు. అంటే కాదు మదర్‌లా కనిపించట్లేదు మీరు అంటే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్న. వెనకాల ముడేసుకోండి అని. సరే మనకి ఐఎమ్ ద డైరెక్టర్ పర్సన్. వాళ్ళకి ఏం కావాలో మనం ఇవ్వాలి. సో నేను ముడి వేసుకున్నాను. సెట్‌లోకి వెళ్ళాను. ఐ వాస్ సర్చింగ్ ఫర్ అజయ్. హీ వాస్ సిట్టింగ్ ఆన్ ద చైర్. అజయ్ ఘోష్ గారు. ఐ థాట్ దట్ ఓకే. ఈయన మా మావయ్య గారి క్యారెక్టరా ఏంటి? చెప్పొచ్చలేదు. ఐఎమ్ సారీ సార్. బట్ హీ వాజ్ స్టాండింగ్. ఐ న్యూ దట్ హిస్ వాజ్ చదువుకుంటున్నారు ఏదో. సో ఓకే ఓకే హిస్ ద వన్. అయితే సర్చింగ్ ఫర్ అంటే నా అమ్మాయి, ఒక అమ్మాయి ఉండే. మా ఏంటమ్మా వెతుకుతున్నారంటే, అజయ్ ఘోష్ ఎక్కడమ్మా అజయ్ ఘోష్? ఆయనే కదా మేడం అజయ్ ఘోష్ అంటే. ఓ ఆయనేనా? అప్పుడు ఏ దెర్ ఇస్ నథింగ్ టు డూ ఆన్ సెట్. ఐ సెడ్ అప్పుడు నేను అడిగాను కూడా, అడిగినట్టున్నాను మిమ్మల్ని. అంటే లేదు మేడం ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే అప్పుడు జరుగుతుంటాయి కదా 80s 90sలో. పాపం రాశి గారు అన్నారు. బట్ హీఈస్ అ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ అండి. ఫస్ట్ టైం ఆయనతో వర్క్ చేశాను. సినిమాలో చూశాను కానీ, బట్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అనేది అది స్టేజ్ పర్ఫార్మెన్స్కే ఉంటుంది అది. సో హీఈస్ అ హిలీరియస్ కామెడీ. ఆయన ఆన్ స్పాట్ అది ఆయనకి ఆయన డెవలప్ చేసుకోవడం అండ్ ఇంటరాక్ట్ అవ్వడం మా అబ్బాయి క్యారెక్టర్కి. ఇట్స్ ఆల్ ఒక ఆర్టిస్ట్కి అది వాళ్ళకి వాళ్ళే రావాలి. అండ్ డైరెక్టర్ గారు ఆల్సో మీరు ఇలా వేసుకునేది కూడా నాకు కావాలి. సో హీఈస్ నాట్ కాంప్రమైజింగ్. హీ జస్ట్ వాంట్ హిమ్ దట్ వాట్ హీ వాంట్స్. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే మీలాంటి ఎక్స్పీరియన్సెస్ ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఏంటంటే ఆ సీన్ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఆబ్వియస్గా. సో అది చాలా చోట్ల కనపడింది. అంటే అది చేస్తున్నప్పుడు అంటే కొడుకు మీద ఎఫెక్షన్, మీకు కొడుకు లేకపోయినా కూతురు ఉంది కాబట్టి అలా అంటే రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారా, లేకపోతే జస్ట్ యాక్టింగ్ పరంగా మీకున్న ఎక్స్పీరియన్స్తో చేసుకుంటూ వెళ్ళిపోయారా? లేదు, నేను అప్పుడు ఓకే దట్ ప్రేస్ 20 దగ్గర నుంచి ఐ స్టాప్డ్ పుట్టింగ్ గ్లిజరిన్. ఫీల్ రాదు. నేనైతే వేసుకోవాలి ఆ సినిమాలో. అండ్ ఆ క్లైమాక్స్లో ఎస్పెషల్లీ ఐ క్రైడ్ అ లాట్. సో అది ఎలా వస్తుందంటే గ్లిజరిన్ వేసుకుంటే రాదేమో నా ఉద్దేశం. సో అది కనెక్ట్ అయిపోతాం క్యారెక్టర్కి. కట్టన వెంటనే వెళ్ళి బయటకు వచ్చేస్తాం. బట్ ఆన్ స్పాట్ ఆ డైలాగ్ చెప్పినప్పుడు మాట్లాడుతుండగా కంట్లో నీళ్ళు తిరగడం అనేది ఇంపార్టెంట్. కంట్లో నీళ్ళు పెట్టుకొని మనం మాట్లాడడం వెన్ వీ ఫీల్ నో. మనం మాట్లాడుతుంటే అది వాటర్ వస్తుంది. సో అలా కనెక్ట్ అయ్యాను నేను. రియల్ లైఫ్కి అది కాదు కానీ, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ డు. పాయల్ గారు,